महिला పోలీస్ కూడా ఉంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఎవరైనా మధ్య చేసి వాళ్ళు కేసు బుక్ చేయండి, వాళ్ళ మీద రాయండి. బెయిల్ కూడా ఉండదు. ఇంకా ఒకరిద్దరు చేస్తే కదా మీరు పంచాయతీ ఆఫీస్ పెట్టండి, ఆ వెహికల్ తెచ్చి పంచాయతీ ఆఫీస్ పెట్టండి, సరిపోతుంది. విలేజ్ సర్వే ఎస్టేట్ ఏం చేసేవాడు చెప్తున్నా కూర్చో. ఏం డీటెయిల్స్ సార్ నీకు చేస్తున్నాయి కదా. శానిటేషన్ యాక్టివిటీస్ మొత్తం బ్లీచింగ్తో స్టార్ట్ చేస్తారా? మున్సిపల్ పక్షాలు కదా, 5 days ఉన్నాయా? ఎన్ని మెట్లు ఉన్నాయి రోడ్లు ఈ ఊళ్ళో? ఎన్ని కిలోమీటర్ రోడ్లు వేశారు? ఎన్ని కిలోమీటర్లు వేయాలి? ఆ రోడ్లన్నీ కూడా శుభ్రపరిచారా? మనుషులు పెట్టారా? వేసేకర్స్ పెట్టారా? ఎన్నమ్మారు ఉన్నా వాడు ఏం చేస్తారు? ఒక్కడు దండం పెట్టుకోవడానికి బెటర్ శానిటైజేషన్ డ్రైవ్ జరుగుతుంది కార్యక్రమం. మనుషులు పెట్టి పని చెప్పి ఒక్కడ పెడితే ఏం చేస్తారు? వాడు రాడు, వాడు ఎందుకు వస్తాడు? మనుషులు పెట్టి స్పెషల్గా డ్రైవ్ చేయండి. కరోనా కూడా టైం అయిపోయిన తర్వాత చేస్తారు ఎట్లా? ఎవరు నేను రిపోర్టర్ సార్, ఏపీ 24 సార్. వాటిలో యూనిట్ క్లీన్ చేశారో అడుగుతున్నాను. డ్రైన్స్ అండ్ రోడ్స్ క్లీనింగ్ తర్వాత బ్లీచింగ్ వేయాలి. ముందే బ్లీచింగ్ వేయడం ఎవరి చల్తా చేయకూడదు. సున్నం అయింది ఆ తర్వాత మా చెన్నైలు బ్లీచింగ్ వాటర్ కలిపి చెల్లించాం సార్. ఉపాధ్యాయులు చెల్లించాం. మన హైదరాబాద్ తెప్పించారు. ఎక్కడ జరిగించారు? ఈ మెయిన్ కోడల్లో బజార్లో అంత రోడ్ నెంబర్ కాకుండా మెయిన్ కోడలు పబ్లిక్ అయితే ఎక్కడైతే కూర్చుంటారో అక్కడే క్లీన్ చేయండి. మనుషులు పెట్టండి, క్లీన్ చేయించండి. డ్రైన్స్ క్లీన్ చేయండి. తర్వాత సోడియంలో హైపోక్లోరైడ్ కావచ్చు, వెబ్రైట్ కావచ్చు, బ్లీచింగ్ కావచ్చు, ఏదైనా తర్వాత చేయాలి. ఏఎన్ఎం సబ్ సెంటర్ ఏఎన్ఎం ఎవరు? సబ్ సెంటర్ ఏఎన్ఎం సార్ యాక్చువల్లీ పూస్పాడు సబ్ సెంటర్ కింద ఇది ఒక విలేజ్. పిలవండి ఎందుకు రాదు? ఏం చేస్తుంటే అక్కడ కూర్చున్నాము. ఎవరు చెప్పారు రాలేదా? రూపాయి నోట్స్ ఇవ్వమా, రూపాయి నోట్స్ ఇవ్వమా, మళ్ళీ అక్కడ మీ అందరూ వస్తుంది. అది కూర్చోండి. చెప్పండి, ఎక్కడ శానిటేషన్ బాగాలేదు ఈ ఊళ్ళు చెప్పండి.
మీరు చూసారా చూసారా ఎక్కడ బాగాలేదు చెప్పండి. ఈ పంచాయతీ పక్కన ఈ కాలంలో బాగుంది సార్. చెప్పారా పని చేశారు ఏం చేశారు? బ్లీచింగ్ అది వేయించారు సార్. పల్లెలో కాలువ అవుతుంది సార్. బాగా వాటర్ స్టాగ్నెంట్ ఉంది ఇప్పుడు కూడా. వానాకాలం అసలు వానకాలంలో నీళ్ళు పెరుగుతుంది. కొత్తగా ఏమైపోయిందంటే కొత్తగా స్కూల్ టౌన్ ఉంటే రోడ్డు వేసి మనకి కరోనా ప్రభావితమైనటువంటి వనరులు ఏరియా అంటారు. ఇక్కడైతే హాట్స్పాట్ ప్రభుత్వానికి అపార్ట్మెంట్ ఆ ప్రదేశాన్ని ముందు క్లీన్ చేయించారు. అదే కేవలం రాసి ఉంది. ఇంకా మెయిన్ రోడ్ ఇది సార్ ఆంధ్రప్రదేశ్ అది కూడా నీదే పడిందే కదా. వాళ్ళు వచ్చి ఏం చేయాలి ఊళ్ళో ఉన్నా కానీ నీదే బాధ్యత. పల్లె అండ్ ఆర్ఎండ్ రోడ్ ఎస్సీ కాదు. ఇదంతా బాగుందా? మళ్ళీ చెప్పకూడదు. మళ్ళీ నాకు నేను వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ బాగాలేదు సార్ ఎవరు చేయలేదు చెప్పకూడదు. నేను ఒకటి ఎక్కడ రాసేవాడు. పల్లెలో హాస్టల్ ఎవరు చెప్పమ్మా ఏం చేశారు చెప్పండి. ఈ కరోనా కారణంగా మీరు నెల రోజుల నుంచి పాటు కార్యక్రమం ఏం చేశారు చెప్పండి. ఎంతమంది ఉన్నారు వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు? వేరే దేశాల నుంచి వేరే ఊళ్ళో ఊళ్ళో ఎవరు లేరా? అవుట్ ఆఫ్ ఫారిన్ రిటర్నీస్ అంటారు. ఢిల్లీ రిటర్నీస్ ఢిల్లీ నుంచి కూడా లేదు. ఢిల్లీ ముస్లిమ్స్ అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళందరూ ఏం చేసావు? అది స్టేజ్ అవుట్ ఆఫ్ స్టేట్ మిస్టేక్స్ మీరందరికీ క్వారంటైన్ నోటీస్ ఇచ్చారా? మీరెవరు మీరు? క్వారంటైన్ నోటీస్ ఏది? రీసెంట్ తెలుసా? తెలీదా? మీరు చెప్పలేదా? అంగన్వాడీ వాళ్ళకి తెలీదా ఈ సెన్స్? చెప్పలేదా మీకు? మీటింగ్ పెట్టాలి, రోజు మీటింగ్ పెట్టి అందరూ ఎడ్యుకేట్ చేయాలి. ఇన్ఫర్మేషన్ డిగ్రీ కమ్యూనికేట్ ఈ సెన్స్ అంగన్వాడీ ఏఎన్ఎం సెక్రటరీ రాష్ట్రాలు అందరికీ తెలియాలి. నాకు అప్లైన్ ఆటంలో ఈ సెన్స్ ఉంది, ఇక్కడ క్లియర్గా ఉంది. ఎవరా మీరు మీటింగ్ రాదా? రోజు మీటింగ్ రాదా? సాయంత్రం 5 గంటలకు ప్రతి ఊరికి మీటింగ్ పెట్టుకోవాలి. విలేజ్ లెవెల్ టాస్క్ ఫోర్స్ వస్తుంది. అందరూ విలేజ్ లెవెల్ ఫంక్షన్ అంగన్వాడీ ఏదైనా మాట ఇంకా అదర్ ఫంక్షన్స్ అన్నీ వస్తారు. అందరూ వస్తారు. వాలంటీర్స్ అందరూ అందరిలో హెల్త్ ప్రైమరీ హెల్త్ సర్వీస్ టీమ్, అదేవిధంగా కమిటీ, అదేవిధంగా విలేజ్ లెవెల్ టాస్క్ ఫోర్స్ ఇవన్నీ కలిసి మీటింగ్ పెట్టి
ఐడిసి కాదు ఐఈసి అని అడిగా. ఐఈసి వీడియో గారు కాంప్లెక్స్ ఇచ్చారా? ఏం చేశారు? బయట పడేశారా లేక తినేశారా? పాంప్లెట్ రాలేదంటమ్మా మీకు. మనం కూడా ఇచ్చాం వ్యక్తి నుంచి. మీకు ఆరోగ్య శాఖ తరపు నుంచి వారు వాటిని ఏం చేశావు? ఈ ఏరియాలో ఎన్ని ఉన్నాయి నీకు? ఎవరు? ఈ సెట్ ఏంటి తెలుసమ్మా మీకు? ఆ భాషలో చెప్పింది మీకు ఐడియా ఉందా? తెలుసా? ప్రజలు చైతన్యం చేయాలి. కరోనా పట్ల ప్రజలకి కరోనా వ్యాధి లక్షణాలు ఏంటి, ఎలా వ్యాప్తిస్తుంది, కరోనా కాలంలో ఏం చేయాలి, ఏం చేయొచ్చు కాంప్లీట్లో దానికి సమాచారాన్ని పంపించడం చెప్తాం. దాన్ని ఐఈసి అంటారు. అది కొత్తదేం కాదు, అందరూ తెలుసు, అన్ని డిపార్ట్మెంట్ తెలుసు. ప్రచారం చేసుకుంటారు, జాగ్రత్తలు చెప్తుంటారు, కానీ ఐఈసి అయితే తెలియదు. ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్. ఏంటి వ్యాధి లక్షణాలు ఎడ్యుకేషన్ ఏంటి? ప్రజలు చైతన్యం వచ్చాడు, ఏం చేయవచ్చు ఏం చేయవచ్చు. ఎడ్యుకేట్ నెక్స్ట్ కమ్యూనికేషన్, సమాచారాన్ని పాంప్లెట్ రూపంలో పోస్ట్ రూపంలో అట్లా వాటి ద్వారా ప్రజలు అందిస్తారు. అవన్నీ చేసేదానికి కూడా పెట్టుకోవాలి వాట్సాప్. దాన్ని ఐఈసి అంటారు. వాలంటీర్స్ మీటింగ్ పెట్టాలంటే చెప్పాలి. జాన్జీపీలో పార్టీ అక్కడ విలేజ్ టాస్క్ ప్రతిరోజు మీటింగ్ పెట్టినాను. ఇవన్నీ ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. వాళ్ళు మొత్తం 134 మంది ఉన్నారు. వాళ్ళని ఎక్కువగా కొంచెం బాగా శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే హై రిస్క్ పర్సన్స్ ఉన్న వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని కొంచెం ఇంట్లో నుంచి బయటికి రానియకుండా ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు తీసుకోమని చెప్పాలి వాళ్ళని. వేరే స్టేట్ నుంచి, వేరే డిస్ట్రిక్ట్ నుంచి, వేరే దేశాల నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళని హోమ్ క్వారంటైన్లో 28 రోజులు ఉండమని చెప్పాలి. బయటకు ఎక్కడ వెళ్ళకుండా. వాళ్ళు ఏదైనా వెళ్ళకపోతే తీసుకెళ్ళి మామూలుగా క్వారంటైన్ నోటీసు ఎంత చేస్తారమ్మా? రైల్వే చేస్తారు. ఏంటంటే నేర్చుకోండి పెద్దని. ఇక్కడ మీటింగ్ అయితే రాత్రి కావాలి, తర్వాత తెలియజేయాలి. మంచిగా ఏం చేశారు? ఎన్నిసార్లు మీటింగ్ చేశారు? కలుపుకొని లోపల వేసుకోవాలి అని చెప్పాలి. చెప్తున్నాం అలాగే. చేస్తున్నారా? ఏం చేయదు. సామాజిక దూరం పాటించాలి చెప్పలేదు. కనీసం 1 మీటర్ మనం కూడా దూరం కూర్చోబెట్టి ఎందుకు కూర్చోబెట్టాం? వ్యాధి ఎలా వ్యాధి తుమ్మినప్పుడు తగ్గినప్పుడు మార్పు కానీ తగ్గిందని అడగకపోతే అన్నం తుప్పల వల్ల తుమ్మినప్పుడు జలుబు తుప్పుల వల్ల వచ్చి తప్పుతుంది. సెకండ్ చందువల్ల ఏముందో
అందరికి ఇచ్చే పాంప్లెట్ చదవండి, అది ప్రజలకు చెప్పాలి. అందుకోసం మీటింగ్ పెట్టాలి. మీరు ఇంటికి వెళ్ళి గ్రామం డబ్బు లేదు కదా వచ్చేసారు కాకుండా అప్పుడు చెప్పండి, విషయం చెప్పండి. బాగా తెలియదు ఏం జరుగుతుంది, ఎంత చదువుతారు కదా, ఎంత ఓపిస్తుంది చదువుకోవాలమ్మా. పెద్ద నువ్వు చదువుకోండి, మినిమం ఉండాలి. అందుకమ్మా ఏమో అంగన్వాడీ చదువు ఎక్కడ కదా, అది కాదు వ్యాధి ఎలా వ్యాప్తి చదవాలి. పక్షులు క్షీరదాలు ఏం చదువుకున్నావు, వ్యాధి ఎలా వ్యాప్తి చదవమ్మా అన్న. మనుషుల నుండి మనుషులకు దగ్గు నొప్పులు నాకు చెప్పింది అది వ్యాధి ఉపయోగించిన ఆరోగ్యవంతులు తాగినప్పుడు వ్యాధి అపరిశుభ్రమైన చేతులతో కళ్ళు ముక్కు నోరు తాగడం వల్ల వ్యాధి సంభవించింది. వయసు ఏజ్ పర్సెంట్ చెప్పు, మనం చెప్పు. ఏ ఏరియా నువ్వు? నీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? ఎన్ని ఇళ్ళు నీకు? అన్ని ఇళ్ళకి వెళ్ళావా? రోడ్లోకి వెళ్ళిపోతారా? వెళ్ళకూడదు, నువ్వు కంట్రోల్ చేయాలి. కంటైన్మెంట్ అంటారు, కంటైన్మెంట్. వాళ్ళని కంటైన్మెంట్ చేయాలి, వాళ్ళకి జాగ్రత్తలు చెప్పాలి, ఆ వ్యాధి ప్రమాదం చెప్పాలి, ప్రజలు చైతన్యం చేయాలి. అది నీ బాధ్యత. ఇక్కడ హై రిస్క్ లిస్ట్ ఎంతమంది ఉన్నారు? 96 లిస్ట్ ఉందని దగ్గర ఎవరు రైటింగ్ ఇది? చేతిరాత ఎవరిది? రాయడం ఎవరంటది? నువ్వే రాసావా? నువ్వు రాసే రైటింగ్ కనపట్ల మాకు అంతా మీ ఊళ్ళో టీవీ షో రండి, వేరే వాళ్ళు డబ్బులు లేవా? టీవీ 2 పేరు చెప్పు. టీవీ కొంచెం దూరం ఉండు. ఆస్మా పేషెంట్ కమిటీ తెలుసా మీ అందరు? తమ్ముడు ఏం చేస్తారండి? కమిటీ మొత్తం డైలీ కలిసి 5 వాలంటీర్లు ఇంటింటికి తిరిగి కరోనా వైరస్ యొక్క లక్షణాల గురించి ఎంక్వైరీ చేస్తున్నాం. వాళ్ళకి జాగ్రత్తలు చెప్తా. మీ దగ్గర 5 కేసులు ఉన్నాయి. నాకు 16 పట్టుకోనే అదే 50 ఇళ్ళకి 10 ఇంటికి ఒకరు ఉంటారు కదా బీపీ షుగర్. పెద్దవాళ్ళందరూ 50 సంవత్సరాలు దాటితే బీపీ షుగర్ కామన్ అయిపోయింది.
ఇక్కడ అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చిన ఎంతమంది ఉన్నారు? రికార్డ్ ఏంది? వర్క్ వచ్చావు, ఫ్యాషన్ వచ్చావు, ఫ్యాన్ చేసుకుని మీరందరూ వర్క్ వస్తే నేను ఒప్పుకోవాలి చెప్తున్నాను. బుక్ తెచ్చుకోవాలి ప్రతి ఒక్కరు వాలంటీర్. మీరు ఏం చేశారు? రికార్డ్ ఎవిడెన్స్. ఒక బుక్ తలా ఒక బుక్ ఇవ్వాలి వీళ్ళందరికీ. వైట్ పుస్తకం పెద్ద ఇందాక పెద్ద మనం చేసిన వర్క్ ప్రతిబింబించాలి దాంట్లో రికార్డు. రెండు ఫోటోగ్రాఫ్ పెట్టుకోండి. మీరు ఇంటికి తిరిగి ప్రచారం చేస్తారు. ఆ ఫోటో దానికి వాట్సాప్ తీసి దానికి పోస్ట్ చేయండి. ప్రింట్ తీసుకొని పోస్ట్ చేయండి. ఆ డిజిటల్ తీసేసి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఏం చేయాలి చెప్పు. దాంట్లో పాంప్లెట్ నుంచి చూసే చదువు. రెండో పేజీలో ఉంటుంది. దగ్గు జ్వరం ఉన్న వాళ్ళు ఇతరులతో కలవకూడదు. కంటిని ముక్కుని నోటిని తాకరాదు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు. చలి ప్రదేశాల్లో తిరగకుండా ఉండాలి. జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సంచరించాలి. దీన్ని చేస్తున్నారా ఊర్లో? చేస్తున్నారు. సామాజిక దూరం పాటించమంటే ఊరు పాటించాలి. ట్రాక్టర్లో ఒక 50 మంది తీసుకెళ్ళిపోతారు పనులు కటింగ్కి. వేడి చదువు మా కాగితం తీసి కాగితం మీ దగ్గర లేదా? చదువు. వాళ్ళకి చెప్పు. అది అమలవుతుందా? కొంచెం ఫోన్ పెంచు. వారంటీ లిస్ట్ పసుపు 15 రూపాయలు, చింతపండు 180 రూపాయలు. తర్వాత చింతపండు 2 రకాలు 220, గోధుమ పిండి 35 రూపాయలు, ఇడ్లీ రవ్వ 35, గోధుమ రవ్వ 45, బొంబాయి రవ్వ 40 రూపాయలు, మైదా పిండి 40, 30 రూపాయలు. ఒకటే సార్ 15 మంది 5 సుబ్బారెడ్డి గారు అక్కడ ఉంటారు. వాళ్ళు అక్కడే ఉంటారు. లిస్ట్ ఎక్కడ సార్ అక్కడ ఈ రేట్లు అమల్లో ఉన్నాయా బాబు? కలెక్టర్ లేదు ఎవరు? ఆ రేట్లు తెలుసా? మీకు తెలీదు. కాంప్లైంట్ ఇచ్చారా? లేదా కాంప్లైంట్? ఆ రేట్ల ప్రకారం జరుగుతుందా? మీకు ఎక్కడ ప్రాబ్లం లేదు. వాలంటీర్స్ పలకండి. 20 మంది ఉన్నారు, ఒక్కరు రావట్లేదు. నేను పేరు పెట్టి పిలిస్తే అప్పుడు వేస్తున్నారు. కందిపప్పు ఎంత ఉంది? కందిపప్పు కేజీ 94, 90. పంచుతారా? మన రేట్లు చెప్పమాక, కొట్లో రేట్లు చెప్పు. వేరే జిల్లా వాళ్ళకి ఎక్కువ రేట్లు అమ్ముతారంట కదా మీ ఊళ్ళో? వేరే జిల్లా వాళ్ళకి ఎక్కువ రేట్లు అమ్ముతారంట కదా వీఆర్ఓ గారు? ఈ ఊరి నుంచి నాకు ఫోన్లు వస్తాయి. మీ ఊళ్ళకి తక్కువ అమ్ముతున్నారంటే వేరే వాళ్ళకి ఎక్కువ అమ్ముతున్నాను. రేట్ తప్పు కదండి. కిరాణా షాపులు ఎన్ని ఉన్నాయి ఈ ఊళ్ళో? 5. వాళ్ళు నోటీసులు ఇచ్చారా? నోటీసులు ఇవ్వండి. రేట్లు కానీ భిన్నంగా అమ్మితే మీ యొక్క దాన్ని ఏమంటారు, లైసెన్స్ రద్దు చేయొచ్చు. భర్తలు నాగమని వాలంటీర్ నాగమని చెప్పమ్మా. నువ్వు కూర్చోయా. ఇక్కడ ఎన్ని షాపులు ఉన్నాయి అమ్మా? కూడా ఎక్కడ చెప్పండి కొంచెం. రేట్లు ఎలా ఉన్నాయి?
నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయి? కొన్నావు ఎప్పుడన్నా? కొనలో అలవాట్లేదు. మీరు ఎవరు కొంటారు? ఎవరు కొంటారు? తెలుసుకో, రేటు తెలుసుకో. నువ్వు వాలంటీర్, నువ్వు తెలుసుకోవాలి, నీది బాధ్యత. నువ్వు వాలంటీర్ కాకపోతే అవసరం ఏంటంటే నేను అడగను. నేను తెలుసుకోండి రేట్లు. ఇవన్నీ ఎందుకు పెట్టాను మీటింగ్? 10 మందికి చెప్తారండి ఇవాళ మీటింగ్ ఇవాళ పెట్టండి. కూర్చో కొద్దిగా వెనక్కి చేసుకోండి సార్, కొద్దిగా చేసుకోండి సార్. యోహాన్ ఎవరు చెప్పారు? చెప్పు. కూర్చో. రేటు పక్క అమ్ముతున్నారా? దూరం, సామాజిక దూరం పాటించడం. ఎంత ఉండాలి సామాజిక దూరం? ఎంత ఉండాలి? చేస్తున్నారా? పల్లెనా ఊరునా? పల్లెనా ఊరునా? ఊళ్ళోనా? నువ్వు వాలంటీర్ ఎక్కడైనా అడుగుతున్నా అందరు పట్టుకోవాలి. నువ్వు కేసులు రాయాలా? వైరక్షన్ కేసులు ఎన్ని రాశారు? ఎవరు కానిస్టేబుల్ ఉన్నాడు? ఎవరు ఇక్కడ పిలవండి కానిస్టేబుల్. ఎందుకు వెళ్ళాడు? మీటింగ్ జరుగుతుంది పారిపేట. ఎన్ని వైలేషన్ కేసులు రాశారు? బియ్యాన గారు లాక్డౌన్ వైలేషన్ కేసులు ఎన్ని రాశారు? రాయలేదు. నిన్న ఒంగోలు ఏం చేశారు చూసారా? పేపర్ చూసారా? వైలేషన్ చేస్తే బండి మీద ఎవరైతే బండి తెచ్చాడో ఆ బండిని తీసుకొని 3 కిలోమీటర్లు నడిపించారు. బండి నడపటం కాదు, చూసుకుంటాం. ఈ ఊళ్ళో ఒక 6 అట్లా లైట్ అట్లా సెట్ అయిపోతుంది. మొత్తం వెహికల్స్ ఒక్కడి దగ్గర కాగితానండి. 9 తర్వాత ఎవరు తిరగాలన్నా కూడా నో పర్మిషన్. ఇంకా వలస కార్మికులు ఎంతమంది ఉన్నారు? 180 మంది ఉన్నారు సార్. 180 మంది ఉన్నారు. వాళ్ళకి కర్ణాటక నుంచి వచ్చారు సార్. కొంతమంది విలేజ్ మ్యాప్ ఉందా? విలేజ్ మ్యాప్ విలేజ్ సర్వే అసిస్టెంట్, రెవెన్యూ అసిస్టెంట్స్ ఎవరు? ఈఆర్ఏ నువ్వా? ఒక్కరేనా? నువ్వు ఒక్కరేనా? ఇతను సార్ అంటే ఇక్కడ ఈ వంకాయ పాడికి ఇతను సుబ్బారెడ్డి పాడానికి ఏం చేస్తున్నారు? వెహికల్స్ పంపించేస్తున్నావు. రోజు ఇంటే వెళ్తాను నేను. పచ్చొచ్చు, కారం చెట్టు, ఒంగోలు అట్టే రూట్ రోజు. ఈ రోజు ఆపారు ఇల్లు. నా వెహికల్ కూడా ఆపారు అమ్మాయి. ఈ రోజే చేస్తున్నారు. ఈ రోజు రాత్రి నేను ఫోన్ వచ్చి తిడితే ఈ రోజు చేస్తున్నారు. ఈ రోజు నేను 4 రోజులైంది సిఎస్ డ్యూటీ తీసుకోవడం. ఈరోజు ఒక్కరోజు ఆపాను. రాత్రి నేను తిడితే ఈరోజు కూడా ఆపారు సార్. రాత్రి నేను వేరే విధంగా ఎస్ఐ గారికి ఫుల్ డోస్ ఇస్తే అప్పుడు ఈరోజు ఆపారు. అది కలెక్టర్ గారి నోటీస్కి వెళ్ళిపోయాడు. రెడ్ జోన్ టు గ్రీన్ జోన్ వస్తున్నారండి. దానికోసం తిస్తే ఈరోజు మన పండు కూడా ఆపారు. ఆపాలి, అదే డ్యూటీ. కరెక్ట్ మీరు చేసింది. ఎవరినైనా సరే ఎందుకు పోతున్నారు, ఏంటి, కాగితాలు ఉన్నాయా లేవా, ప్రతి ఒక్కరికి మెడికల్ గ్రౌండ్ అని చెప్తారు. ప్రతి ఒక్కరు నాకు హాస్పిటల్ అని చెప్తారు. కిషోర్ ఎవరి ఏరియా? ఆర్ఎన్పి వాలంటీర్ ఎవరు? కిషోర్ వాలంటీర్ ఎవరు? ఒకటి కొనడా? రాసి పెట్టుకోవాలి ఆ పేర్లన్నీ. ఎవరు కూడా చేయకూడదు ప్రైవేట్ వైద్యం. ఆర్ఎన్పి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ రాబాబురా. వచ్చిందా? డాక్టర్ చూపించుకోకూడదు. ఇక్కడే ఉన్నారు డాక్టర్ గారు మన దగ్గరే. ఏం నాకు అర్థం కాదా?
ఏం చేశారు పెద్దగా మాట్లాడు. కరోనా కాలంలో మీ డిపార్ట్మెంట్ తరఫున ఏం చర్యలు చేపట్టారు చెప్పండి. ఎవరన్నా వేరే ఊళ్ళో నుంచి మనం చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఇక్కడెక్కడే 3 కిలోమీటర్స్ లోపు మాత్రమే ఉండి ఈ పనులను తీసుకొని వెళ్ళడానికి మనం పర్మిషన్ ఇచ్చాం. ఎంతమందికి ఇచ్చావు? ఎంతమందికి పర్మిషన్ ఇచ్చావు? మనకి ఎకరానికి 10 నుంచి 15 మంది ఉన్నారు. ఎంతమంది రైతులకి పర్మిషన్ ఇచ్చావు నువ్వు? మనకి ఇద్దరే ఇచ్చాం సార్. ఎవరు వాళ్ళు? ఈ ఊళ్ళో సార్ అంటే నేను ఇరవైపాడులో ఇన్ఛార్జ్ కాబట్టి ఇరవైపాడులో అయితే ఇచ్చాను సార్. అయ్యో ఈ ఊరు సంగతి చెప్పు. ఇవ్వలేదు సార్. నువ్వు చెప్పే సూత్రాలను పాటిస్తున్నారేడా? పాటిస్తున్నారు సార్. ఎవరు బయటకు వెళ్తుంది సార్. మన ఆటోలు కానీ బస్సులు కానీ సాయంత్రం కూడా బ్రహ్మాండంగా రోడ్డు మీదకి వచ్చి కూర్చొని అంటే అట్లా కాదు బాబు. ఇప్పుడు పొలం పోయి ఎప్పుడైనా 6 గంటలకు ఉదయం పొలం పోతున్నా. ఇప్పుడు నేను తీసుకెళ్ళి అక్కడ చూపిస్తా. ఇక్కడే ఒక 50 మంది వరుసగా పక్కన కూర్చొని మొత్తం రెడ్ చిల్లీ కట్ చేస్తున్నారు. పక్కనే మీ ఊరు పక్కనే. గ్రేడింగ్ కాదు, కటింగ్. రెడ్ చిల్లీస్ కటింగ్. మొత్తం 1/2 ఎకరా కూడా లేదు. మొత్తం 50 మంది ఆడేపడే దాంట్లో మొత్తం ఒక లైన్ బస్సుకుపోతున్నారు. ఫస్ట్లో అందరూ సంవత్సరాలు కొట్టుకొని వెళ్ళి లాస్ట్లో మిగిలిపోతే దగ్గరికి వచ్చి అక్కడ అసలు మరీ దగ్గరికి సార్. మీ డిపార్ట్మెంట్ మొత్తం కూడా మాట్లాడి చెప్తున్నారు. పని కావట్లేదు, ఫీల్డ్లో పని కావట్లేదు, ఫెయిల్ అయిపోయారు. సమాచారం పాటించలేదు. మాస్కులు పెట్టుకోండి, మాస్కులు పెట్టలేదు. శానిటైజర్ వాడమన్నా శానిటైజర్ వాడట్లేదు. అవన్నీ చెప్పండి ఫీల్డ్కి వెళ్ళి. ఎవరు పాటించడం అదే కదా చెప్తుంది. ఒకటి మీద కేసు బుక్ చేయి. ఏమ్మా మీరు చూడండి. అప్పుడు వచ్చినప్పుడు చూడొచ్చు. నేను ఈ ఊరు పక్కనే ఏంద్ర బాబుని అడిగితే ఎక్కడ సార్ రైతు ఏడుస్తున్నాడు సార్ చెప్తున్నారు. రైతు ఏడుస్తాడు నిజమే. మొత్తం వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉండాలి కదా మంచిగా. తర్వాత ఎఫీస్ ఆఫ్ డీలర్స్ ఏమిచ్చారు పెద్దనా చెప్పురా. ఏమిచ్చారు? ప్రజలకు ఏమిచ్చారు? బియ్యం, కందిపప్పు, శనగలు. కందిపప్పు ఎప్పుడు ఇచ్చావు? ఇప్పుడేమో శనగలు, బియ్యం. ఎన్ని కార్డులు నీ దగ్గర? 310 అండి. ఎంతమందికి ఇచ్చావు? 310, 250 మంది. మిగతా వాళ్ళు ఏమైపోయారు? ఇక్కడ ఈ ఊళ్ళో వాళ్ళు మా ఊళ్ళో రూపాయలు డిపారం ఇది. ఇక్కడ ఇంకొక అతనేది నువ్వేం కార్డు ఇచ్చావు? అందరికి ఇచ్చావా? ఎక్కువ ఎప్పుడు ఇచ్చావా? ఓకే. ఎన్ని కార్డులు ఎంత ఇచ్చావు? కార్డుకి ఎంత ఇచ్చావు? బియ్యం, శనగలు ఈ ఊర్లో 2.9 వర్షంలో ఎన్ని ఐరిస్ కేసులు ఉన్నాయి, ఎన్ని సింటమాటిక్ కేసులు ఉన్నాయి లిస్ట్ ఉంటుందా నీ దగ్గర? ఐరిస్ లిస్ట్ తీమన్నా తీసావా? రెండు తీస్తానన్నా గంట నుంచి. క్లాసెస్ ఈ కంప్యూటర్ 50 కంప్యూటర్ ఐసోలేషన్ కంప్యూటర్ 15 మంది మిగిలిన వాళ్ళు ఎవరు ఉన్నారు? 15 మంది 65 మందిలో 50 మంది అయిపోయినారు. ఇంకా 15 మంది ఎవరో ఆ లిస్ట్ ఉందా? 25 రోజులు దాటిపోయిన లిస్టు. ఈ వంకాయల పాటు పర్చూరు కౌన్సిల్కి సంబంధించి మొత్తం 6 మండలాల్లో 92,542 కుటుంబాలకు గాను 3,25,600 మంది ప్రజలు
పర్చూరు కాన్స్టిట్యూన్సీ సంబంధించి మొత్తం కరోనా రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దాల లక్ష్యంతో గౌరవ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా అధికారుల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కాన్స్టిట్యూన్సీలో మొత్తం 183 మంది ఫారిన్ రిటర్న్స్ గాను అదేవిధంగా ఢిల్లీ రిటర్న్స్ 48 మంది కాన్స్టిట్యూన్సీలో ఉండగా వాళ్ళందరినీ కూడా సర్వేలెన్స్ చేసి వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసి దాదాపు 28 రోజులు పూర్తి కావడం జరిగింది. ఆ మిగతా గండి గ్రామాల్లో కూడా ప్రతిరోజు ప్రజల్లో చైతన్యం తీసుకోవడానికి ఐఈసీ యాక్టివిటీస్ ప్రజల్లో మీటింగ్ పెట్టి ఈ యొక్క విలేజ్ లెవెల్ ఫంక్షన్స్ అందరికీ కూడా సమావేశాలు ఏర్పాటు చేసి కరోనా వ్యాధి అరకట్టకుండా ఉండటానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి, వ్యాధి లక్షణాలు ఏంటి, అదేవిధంగా హై రిస్క్ పీపుల్ ఎవరు, వారిని ఎలా మనం గుర్తించి వారికి ఎలాంటి సూచన సలహాలు జారీ చేయాలనే అంశం మీద ప్రతిరోజు ఉదయం ఒక గ్రామం సాయంత్రం గ్రామం పర్యటిస్తూ నియోజకవర్గ స్థాయిలో డాక్టర్ గారు అదేవిధంగా ఎంపీడీఓస్ తహసీల్దార్స్ అదేవిధంగా సిడిపిఓ గారు అందరు అధికారులతోటి విలేజ్ లెవెల్ ఫంక్షన్స్ తోటి ప్రతిరోజు మెడికల్ ఆఫీసర్స్ అందరూ తీసుకుని వెళ్ళి ప్రజలు చైతన్యవంతులు చేయడానికి చర్యలు చేపడుతున్నాం. మనకి కుంకులమర్రు గ్రామంలో 4 పాజిటివ్ కేసులు రావటం, తర్వాత కుంకులమర్రు కంటైన్మెంట్ జోన్గా ప్రకటించడం, ఇప్పుడు రెడ్ జోన్లో కుంకులమర్రు కారంచేడు మండలం మొత్తం రెడ్ జోన్గా ప్రకటించడం జరిగింది. ఆ యొక్క గ్రామంలో ఇప్పుడు పరీక్షలన్నీ కూడా వేగవంతం చేసి డాక్టర్ గారి యొక్క సలహా సూచనల మేరకు ఆ గ్రామంలో ఇంతవరకు 265 మందికి ఈ యొక్క శాంపిల్స్ తీయడం జరిగింది. అవన్నీ కూడా రిజల్ట్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. ఆ 4 తప్ప కొత్త కేసులు కూడా ఏమి నమోదు కాలేదు. అటువంటి కంటైన్మెంట్ జోన్లో చేపట్టాల్సిన అన్ని అంశాల గురించి అటు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, అదేవిధంగా పంచాయతీరాజ్, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్ ప్రత్యేకించి శానిటరీ వర్కర్స్ అందరి సహకారంతో నియోజకవర్గంలో ఎటువంటి కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు సమిష్టిగా సమన్వయంతో అన్ని డిపార్ట్మెంట్ల యొక్క సహాయ సహకారాలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఇంకోల్లో పర్చూరు కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఇంకోల్లో నివేదిత హై స్కూల్లో క్వారంటైన్ సెంటర్ నిర్వహిస్తున్నాం. ఆ క్వారంటైన్ సెంటర్లో ఎవరైనా అనుమానితులు ఎవరైనా ఉంటే అటువంటి కేసులని కూడా వరం తీసుకొచ్చి ఇంతవరకు 31 మందిని ఈ యొక్క ఇంకోళ్ళు క్వారంటైన్ సెంటర్లో ఉంచడం జరిగింది. వారికి భోజనాలు అదేవిధంగా అన్ని రకాల వసతులు కూర్చున్నటువంటి క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేసి ఒక డిఈ గారి ఆధ్వర్యంలో సుబ్బారావు గారి ఆధ్వర్యంలో క్వారంటైన్ సెంటర్ కూడా నిర్వహిస్తున్నాం. దాన్ని ప్రతిరోజు కూడా పర్యవేక్షిస్తూ అక్కడ 6 మండలాల్లో ఉన్నటువంటి 31 మందిని ఒక 14 రోజుల పాటు క్వారంటైన్ ఉంచి వారిని ఇంటికి పంపించడం జరుగుతుంది. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం మన కలెక్టర్ గారు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చారో ఆ గైడ్లైన్స్ ప్రకారం అన్ని చర్యలు చేపడుతుంది. పర్చూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కారంచేడు మండలం నుంచి కుంకులమర్రులో ఒక 4 పాజిటివ్ కేసులు వచ్చినాయి గతంలో. ఆ తర్వాత అక్కడ అన్ని చర్యలు తీసుకున్నాం. కంటైన్మెంట్కి అన్ని చర్యల్లో భాగంగా సర్వే కానీ అంతా పక్కన చేసి రోజు సర్వే చేస్తూ ఎవరికి ఇబ్బంది లేని సింటమ్స్ వచ్చినా కూడా దాని మీద సర్వే చేస్తూ ఉన్నారు. తక్కిన ఎల్ల పర్చూరు కాన్స్టిట్యున్సీలో ఇంకెక్కడ కూడా పాజిటివ్ కేసులు అనేవి లేవు. ఆ విధంగా మనం ఎంతో కొంత సేఫ్ జోన్లో ఉన్నట్టే. కాకపోతే ఏంటంటే ఈ వైరస్ దీని వ్యాప్తిలో దానికి వచ్చిన వాళ్ళకి లక్షణాలు ఉండవు కాదు, కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. దాంట్లో భాగంగానే ప్రతి విలేజ్ ఫంక్షన్ చేసుకుని ఆశాస్ని అంతా అంటే లోపల క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బందిని సెన్సిటైజ్ చేయడానికి ఇవాళ వంకాయలపాడులో చిన్నపాటి స్టాఫ్ వరకు మీటింగ్ జరగడం జరిగింది.